వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటిని నిలదీసిన మహిళలు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలు చెప్పడమే కానీ హామీలు నెరవేర్చారా అంటూ పొంగులేటిని నిలదీసిన మహిళలు. ఎండల తీవ్రతకు కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. బానుడి తాపంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు అగ్నిగోళంగా మారాయి. ఎండ తీవ్రత ఉక్కపోతతో కార్మికుల విలవిలలాడిపోతున్నారు. అవసరమైన సౌకర్యాలు కనిపించడంతో పాటు పని వేళలు మార్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోల్బెల్ట్ పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు మండుతున్నాయి. బానుడు ప్రతాపంతో ఓపెన్ కాస్ట్ గనులన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చేయలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్బెల్ట్ ఏరియాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండల దాటికి కార్మికులు భయపడిపోతున్నారు. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. బయట కంటే ఓపెన్ కాస్ట్లోనే పని ప్రదేశాల్లో 3-4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా మేనేజ్మెంట్ ఉపశమనం చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు తప్పదుగా శంకర్రావు కూడా డ్యూటీ చేసిన వచ్చిన కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ అదోని అని సేవా కార్యక్రమంలో టీడీపీ శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ గ్రామాల్లో పర్యటించి పరిశుభ్రత, డ్రైనేజ్, తాగునీటి మొదలు వాటిపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ అదోని సేవా కార్యక్రమాలు చేస్తున్న టీడీపీ శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. స్వచ్ఛ ఆదోని అనే పేరు మీద గ్రామానికి వెళ్ళి సుమారుగా 80 మంది గ్రామాలను సందర్శించి అక్కడ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని శుద్ధి చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఉన్న డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గలీజ్ని తీసేయడం కానీ, లేదా క్లీన్గా ఉంచడం ఎలా అనే అవగాహన కల్పించడం కానీ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న బల్లేకల్లో ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమాన్ని బల్లేకల్ గ్రామంలో ఆదోని మండలంలో నిర్వహించామని ఈరోజు అందరూ వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ రకంగా గ్రామానికి వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం, ఆదర్శవంతమైన విషయం. ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ బల్లేకల్ గ్రామానికి సంబంధించి 2-3 విషయాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటి, మంచినీళ్లకు సంబంధించిన సమస్య, మంచినీళ్లు డ్రైనేజీల్లో నుంచి బయటకు వస్తున్నాయన్న సమస్య, అలాగే పూర్తిగా కాలవల్ని నిర్మించలేదు, క్లీన్ చేయలేదు అనే సమస్య, అలాగే వాళ్ళకి కావాల్సిన ఒక బ్రిడ్జి సంబంధించి, అంటే వర్షానికి అక్కడ గుంతల నీళ్లు చేరుతా ఉన్నాయి, ఒక బ్రిడ్జి అవసరం ఉంది అనే సమస్యని చెప్తా ఉన్నారు. ఆదోనిలో 43 గ్రామాల్లో కూడా, ఆదోని మండలంలో 43 గ్రామాల్లో కూడా ఇవే ప్రధాన సమస్యలు. నేను దీనికోసమే అసెంబ్లీలో గొంతు చించుకొని పొట్లాడతా. ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవయ్యా ముర్రో అంటే 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా, దాన్ని కూడా డ్రైనేజీల్లో నుంచి కనెక్షన్లు ఇస్తా, ఆ మురికి నీళ్ళు దాంట్లో చేరిపోయి రోగాలు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక హాస్పిటల్లో పాలయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా. అదే సమయంలో డ్రైనేజీలు కట్టలు లేవు, మాకు డ్రైనేజీలు పరిస్థితి లేదు. అరాకొర నిధులు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకు నిధులు వస్తాయనుకోండి, జిల్లా నుంచి ఆదోనికి నిధులు రావాలి కదా, అరాకొర నిధులతో మేము అల్లాడిపోతా ఉన్నాం. ఈ 30 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు దీన్ని. ఇప్పటికిప్పుడు రామంటే కూడా రావు. కాబట్టి ప్రయత్నం చేస్తాను, గొంతు చించుకొని అరుస్తుంది. నేను ఒక పక్క అరుస్తున్నాను, మా నాయకులందరూ కూడా ఒక పక్క అరుస్తూ ఉన్నారు. ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేమంతా కలిసి జిల్లా అధికారులను కానీ రాష్ట్ర మంత్రుల్ని కానీ మరింత గట్టిగా అడిగి, అయ్యా మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి. మేము 3 అడుగుతున్నాం: మంచినీళ్ళు, మరుగుదొడ్లు, మురికి కాలువలు. ఈ 3 కీలకం మాకు. ఈ మంచినీళ్ళు లేకుండా పోతే ఎట్లా మనిషి బతుకుతాడు? పశువులు కూడా బతకట్లేదు. మేము పశువులు పెంచుకోవడం ఎక్కడ పెంచుకుంటాం? అందరూ చెప్తారు ఇంటికి ఒక ఆవు పెట్టుకోండి అంటారు. ఇంటికి ఒక ఆవు పెట్టి మనుషులు తాగడానికి మంచినీళ్ళు లేవు మొర్రో అంటే పశువులు తాగడానికి ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచన చేయండి. మరుగుదొడ్లు లేవు. ఏ గ్రామానికన్నా పోండి, ఏ వార్డుకన్నా పోండి, అయ్యా నువ్వు ఏమీ చెయ్యొద్దయా, నువ్వు మాకు మరుగుదొడ్లు కట్టించి చాలు అంటారు. ఇంతకంటే దారుణమైన నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటుందా అంటాను నేను. మురికి కాలువలో ఎప్పటికప్పుడు క్లీన్ చేయక పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవంటున్నారు. గత 5 సంవత్సరాలు ఈరోజు సర్పంచ్ అకౌంట్లో నేరుగా నరేంద్ర మోదీ డబ్బులు వేస్తా ఉంటే ఆ సర్పంచులంతా ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు పాత బిల్లులు పెట్టుకొని ఆ డబ్బులను తినేస్తూ ఉన్నారు తప్ప గ్రామాల్లో పని ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఇది గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా ఎవరు వినే పాపాన పోవట్లేదు. తప్పనిసరిగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాను, మంత్రి దృష్టి తీసుకెళ్తాను. మీరు చేస్తున్న పని నేను నిజంగా పైన మంత్రులకు కూడా కలెక్టర్ కూడా చెప్తాను. తప్పనిసరిగా వీలైనప్పుడు తప్పనిసరిగా నేను కూడా ఒకరోజు మీతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేస్తాను.
డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు. మానవత్వానికి పరిధులు పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి మించిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది ఒక డాక్టర్ శంకర్ శర్మ. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉంది. కూడపెట్టుకుని కులం మతం అంటూ ఎస్సీ బీసీ మైనార్టీలకు పండుగ పూటల్లా అవసరమైన సరుకులను అందజేయడం వంటి మానవత్వం ఉన్నది శంకర్ శర్మలోనే అన్నారు. అయితే డాక్టర్ శంకర్ శర్మ దగ్గరికి వెళ్తే సహాయం కావాలన్నా వారికి తోచిన సహాయం చేసే గొప్ప గుణం గల వ్యక్తి డాక్టర్ శంకర్ శర్మ అని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత, రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు. రామ్మా అందరికి అందాలా? ఎవరికన్నా అందకుంటే ఇప్పుడే చెప్పండి. నీకు అందిందా? నీకు అందిందా? నవ్వండి అందరు. సరే ఇక్కడ చూడండి. లైట్ దినేష్ నేను చూడలేనా? అంతే సార్. రంజితనా బండి ఆ పక్క కొంతమంది నిలబెట్టు, ఇవి పట్టుకొని. ఓకే సార్. మానవత్వానికి పరిధులు పేద భావాలు లేకుండా డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు. మానవత్వానికి పరిధులు భేదభావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి ముంచిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఒక డాక్టర్ శంకర్ శర్మ గారే. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మ గారిలో ఉంది. కూడు పెట్టని కులం మతం అంటూ ఎస్సీ బీసీ మైనార్టీలకు పండగ పూటల్లా అవసరమైనప్పుడు సరుకులు అందజేయడం వంటి మానవత్వం ఉన్నది ఒక్క డాక్టర్ శంకర్ శర్మ గారిలోనే అని ఈ సందర్భంగా మేము మానవత్వానికి పరిధులు పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్. ఓకే. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ డాక్టర్ శంకర్ శర్మ గారు గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ గాయత్రి సిటీలో ఉన్న హాస్పిటల్ ఉంది. మన శంకర్ శర్మ గారు డాక్టర్ అనేక విధాలుగా ఏదైతే నేను స్పోర్ట్స్ అథారిటీ, ఇంకొకటి ముగ్గుల పోటీలకు కానీ కబడ్డీ పోటీలు అనేక కార్యక్రమాలకి ఎవరు పోయినా కాదనకుండా హెల్ప్ చేసే వ్యక్తి. అలాంటి సేవాగులం ఉన్న వ్యక్తి డాక్టర్, గొప్ప మనసు. ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వ్యక్తి ముందు కార్యక్రమాలకి గొప్పగా హెల్ప్ చేయాలని, అలాగే పలు కార్యక్రమాలకి విద్యార్థి స్టూడెంట్ సంఘాలకైతేనేమి, ఇంకొకటి స్పోర్ట్స్కి అయితేనేమి అందరికీ భోజన వసతి కార్యక్రమాల ద్వారా అనేక విధాలుగా హెల్ప్ చేశాడు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతున్నాడని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరికని పట్టణంలో రామగుణం రిక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరికని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. చేతులు
వందే మాతరం వందే మాతరం 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 జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. వెంకన్న గారు ముందు రాని కనిపిస్తుంది. ఆత్మబంధువులారా, మనం నిన్నటి తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాం. పండించిన పొగాకు ఉత్పత్తులను సరైన ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ పొగాకు రైతులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని టొబాకో కంపెనీ ప్రతినిధులు పొగాకు పండిస్తే అధిక ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశాక ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు. కొడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నేతృత్వంలో బాధిత పొగాకు రైతులు జేపీసీని కలిశారు. అనంతరం వివిధ పొగాకు కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరారు. పొగాకును అత్యధికంగా పండించడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కనీస ధర కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఈ కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు దాదాపుగా ఈ సిరి కంపెనీ అయితేనేమి, నాటు పొగాకు, సిరి పొగాకు, అలాగే బీడీ పొగాకు, సిగరెట్ పొగాకు, ఈ పొగాకుల వల్ల కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఈ నష్టపోతున్నామని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను ఒక 2 రోజుల కిందట మన జిల్లా కలెక్టర్ గారిని రంజిత్ బాషా గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మా రైతులకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారికి విన్నవించి ఆయన ఇమ్మీడియట్గా జేసీ గారికి
ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ని పిలిపించి మీటింగ్ పెట్టండమ్మా, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందుకే ఈరోజు జేసీ గారు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టారు, అలాగే మీరు కూడా ఉండండి, అలాగే తెలుస్తుంది కదా అని చెప్పారు. కానీ మేము సరే అమ్మ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. ఈ గతంలో 2024లో జూన్లో ఒక కంపెనీ మాత్రం ఈసారి ఖచ్చితంగా పొగాకును ఎక్కువగా వేయండి, ఎక్కువగా వేస్తే బాగా దిగుబడి వస్తే ఖచ్చితంగా మేము కొంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకు రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పొగాకును పోతుంది అని చెప్పే ఒక ఉద్దేశంతో ఎక్కువ శాతం వేయడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ యొక్క సమస్యని నేను విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఈ యొక్క జేసీ గారికి విన్నవించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా తెలియాలని చెప్పేసి మేము విన్నవించి రావటం జరిగినది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాం. మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలోన అనేక మంది రైతులు పొగాకును వేసిన్నారు. ఇంతవరకు కూడా ఈ యొక్క పొగాకును కొనేటువంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నా కానీ ఈ యొక్క ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో గ్రామాలలో 1 ఎకరా వేసేది కూడా 10 ఎకరాలు వేయించి అదేవిధంగా రైతులను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏజెంట్లు ఉన్నారు. దాని కొరకై ఈరోజు వర్షాలు పడుతున్నవి, దాన్ని రోజు తిప్పి వేసుకున్నాలంటే కూడా వీలైతే అది కూడా నల్లగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి కూడా దాన్ని కొనలేని పరిస్థితిలో వస్తుంది. కాబట్టి మా యొక్క నాయకులైనటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి శ్రీ డి విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా మా యొక్క కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దశగిరి గారు ఆధ్వర్యంలో మొన్నటిని కూడా వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఆ యొక్క పేపర్ కూడా వచ్చింది. ఆ రోజు కలెక్టర్ కూడా స్పష్టం చేసి చెప్పారు, ఈ యొక్క గ్రామాలలో సమస్యలు అయితే ఉన్నాయి, పొగాకును కొనలేని పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒక కమిటీని వేసి జేసీ గారికి చెప్పి పొగాకు ఏవైతే ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల వాళ్ళందరూ కూడా పిలిపించి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాననేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మామే రైతులను స్వయాన వచ్చి నాయకుల దగ్గరికి ఖచ్చితంగా మా యొక్క వినవించుకొని మాకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, మేము ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పితేనే వీరు కూడా మా యొక్క నాయకులు విష్ణువర్ధన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చి స్వయాన జేసీ గారు మేడం గారు కలిసి ఖచ్చితంగా మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. మరి ముఖ్యంగా ఎందుకంటే మా యొక్క గూడూరు మండలంలో ఎప్పుడు కూడా పొగాకు వేసేవాళ్ళు కాదు, ఓరోకల్ మండలం సైడ్ ఎక్కువ ఉండేది. ఈసారి పత్తి ధర తక్కువ ఉండడం వల్ల ఈసారి అధికంగా రైతులు ఆశపడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది, పంటకు ధర వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ కూడా వేసాము ఆశపడి. కానీ ఈరోజు కంపెనీలు ఉన్నా కానీ అనేకమైన కంపెనీలు ఉన్నా కానీ ఏజెంట్లకి దళారులు ఎక్కువైపోయి ఆ యొక్క పొగాకును కొనించలేనటువంటి పరిస్థితి ఏర్పడినారు. ఖచ్చితంగా దీన్ని న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మా యొక్క పెద్దలు కూడా ఉన్నారు, మా యొక్క నాయకులు ఉన్నారు, ఖచ్చితంగా మీకు వినియోగించుకున్నాం సార్. మేము ఎందుకంటే మా యొక్క రైతులను మీరు ఒకసారి చూడండి, మీరు కూడా ఒక రైతాంగం కాబట్టి రైతు నాయకులు కాబట్టి మీ యొక్క రైతు యొక్క కష్టం మీకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని మీరు ఆదుకుంటారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం నుంచి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు జే సురేష్, కే నాగలాపురం గ్రామం, గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీపై ప్రతీకారం తీర్చుకున్న టీడీపీ కుప్పం మున్సిపల్ చైర్మన్ టీడీపీ వశం. నేడు జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ టీడీపీ అభ్యర్థికి 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు పసుపమయం అయినట్టుగా కుప్పం అంబరాన్ని అంటిన టీడీపీ సంబరాలు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చైర్మన్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి తొట్టిదారుల కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఆయనతో నడుస్తామని చెప్పేసి అందరూ వస్తే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సెల్వరాజు గారు ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అందజేశాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతిలో మళ్ళీ శంకుస్థాపన చేసే ముందు అంతకన్నా పెద్ద గిఫ్ట్ మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ, ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తెలుపుకు తీసుకుంటూ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ లాగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండాలని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎస్ మునరత్నం గారిని కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.